వేడి వేడి అన్నంలో ఎర్రెర్రని ఆవకాయ పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా లేదా పెరుగుతో తిన్న వాళ్ళు మాత్రం వారెవా అనాల్సిందే. వెల్కమ్ టు సుచిత్ర టేస్టీ ఫుడ్స్. నేను మీ సుచిత్ర. ఎంతగా ఊరించి చెప్పినా మన తెలుగింటి ఆవకాయ పచ్చడి మనకెప్పుడు అమృతమే. వేసవిలో జరుపుకునే ఈ ఆవకాయ పండుగని మనం ఖచ్చితంగా జరుపుకోవాల్సిందే. ప్రతి సంవత్సరం ఇలా పచ్చడిని చేసుకోవాల్సిందే. కాస్త అటు ఇటుగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఆవకాయని పడుతూ ఉంటారు. మన తెలంగాణలో చాలా టేస్టీగా ఉండే ఈ ఆవకాయ తయారీని ఇవాళ చూసేద్దాం. నేనిక్కడ మీకు చాలా సింపుల్గా కొలతల్ని చెప్తాను. కొంచెం పుల్లగా ఉండేటటువంటి మామిడికాయల్ని చాలా తాజాగా ఉండేలాగా తీసుకోవాలి. అంటే పండు వారకుండా కొంచెం పుల్లగా కచ్చిగా ఉండాలి. వాటిని నీళ్ళల్లో బాగా శుభ్రంగా క్లీన్ చేసి తడి లేకుండా బాగా తుడిచిన తర్వాత మనం చిన్న ముక్కలుగా కొట్టించుకోవాలి. టెంక ఉండేలాగా ముక్కల్ని కొట్టించుకుంటే ఆవకాయ పచ్చడి బాగుంటుంది. జీళ్ళు అవి లేకుండా క్లీన్ చేసి తీసుకోవాలి. మనం తీసుకున్నటువంటి మామిడికాయ ముక్కల్ని 4 కప్పులు అయ్యే విధంగా మనం కొలుచుకోవాలి. గిన్నె కొలత తీసుకున్నట్టయితే మనకు చాలా ఈజీగా పచ్చడిని పట్టేసుకోవచ్చు. మనం ఇలా ముక్కల్ని కొట్టించడానికి ముందుగానే కారం, ఆవపొడి, మెంతుల పొడి వీటన్నింటిని మనం సిద్ధం చేసి పెట్టుకుని రెడీగా ఉంచుకున్న తర్వాత వెళ్ళి మామిడికాయల్ని కొట్టించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను మామిడికాయ ముక్కలు 4 కప్పులు అయ్యే విధంగా ఈ విధంగా కొలుచుకొని తీసుకుంటున్నాను. మామిడికాయ పచ్చడికి నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ ఈ రెండింటిలో ఏ నూనె వేసినా సరే పచ్చడి చాలా మంచి టేస్టీగా, రంగు మారకుండా, ముక్క మెత్తబడకుండా ఉంటాయి. 4 కప్పుల మామిడికాయ ముక్కలకి ఒక్కో కప్పు చొప్పున ఉప్పు, ఆవపొడి, కారం పొడి పడతాయి. ఉప్పుని కాస్త తగ్గించి తీసుకోండి. ఆవకాయ పచ్చడికి 3 మ్యాంగో కారం పొడి చాలా బాగుంటుంది. మనకు గుజ్జు ఎక్కువగా వస్తుంది, కారం కాస్త తక్కువగా ఉంటుంది, తినడానికి బాగుంటుంది. కొంచెం పసుపుని, వెల్లుల్లి రెబ్బల్ని వేసిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి జీలకర్ర మెంతుల పౌడర్ని కూడా వేసి ఇలా పెద్ద గిన్నెలో వేసుకుని బాగా కలుపుకోవాలి. కేజీ కొలతల్లో చెప్పుకుంటే ఇక్కడ మనకు మామిడికాయలు 2 కేజీల మోతాదులో ఉంటాయి. 2 కేజీల మోతాదులో మామిడికాయ ముక్కలకి 100 గ్రాముల చొప్పున మెంతులు, జీలకర్ర పడతాయి. లైట్గా వేయించుకున్నటువంటి మెంతులు, జీలకర్రని ఇలా పౌడర్ చేసి వేసుకోవాలి. మరో 2 టేబుల్ స్పూన్ల మోతాదులో పచ్చి మెంతుల్ని నార్మల్గా కలిపేయాలి. ఇకపోతే నూనె విషయానికి వస్తే ఇక్కడ నేను 2 లీటర్ల మోతాదులో నువ్వుల నూనెని తీసుకున్నాను. ముందుగా ముక్కలకి 1 లీటర్ మోతాదులో నువ్వుల నూనెని ముందుగానే వేసేసాము. పచ్చి ముక్కలకి డైరెక్ట్గా నూనెని వేయడం వలన ముక్క బాగా గట్టి పడిపోతుంది. కాబట్టి ముందుగా 1 లీటర్ మోతాదులో నువ్వుల నూనెని వేసేసేయండి. ఆ తర్వాత మరో లీటర్ మోతాదులో నువ్వుల నూనెలో కొంచెం పక్కకు తీసి జీలకర్ర, ఆవాలతో తాలింపు పెట్టుకోవాలి. మిగతా నూనెని నార్మల్గా వేసి ఇలా మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. 1/2 కేజీ పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి ఇలా పూర్తిగా కలిపిన తర్వాత మూత పెట్టి 3వ రోజున ఇలా తీసి ఒకసారి కలపండి. 3వ రోజుకి నూనె ఊరిపోయి పచ్చడి చక్కగా తయారైపోతుంది. ఇవండి మధురమైన మా ఆవకాయ పచ్చడి ముచ్చట్లు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.